టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రుల ఆరాధ్య దైవం, చరిత్ర మరువని కథానాయకుడు, ప్రజానాయకుడు, పేదల పెన్నిధి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతిని మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లో మరియు పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ వద్ద తెలుగుదేశం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లో ఉన్న అన్నగ్గ విగ్రహానికి కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి మార్కాపురం జనరల్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పొదిలిలోని పెద్ద బస్టాండ్ సెంటర్లో ఉన్న అన్న విగ్రహానికి పొదిలి పట్టణ తెలుగుదేశం నాయకులు పూలమాలలు సమర్పించి అనంతరం పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ నటుడుగా సుమారుగా 300కు పైగా చిత్రాలలో నటించి సాంఘికం, జానపదం, పౌరాణిక చిత్రాలతో అసమాన విజయాలు సాధించారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి రికార్డు సృష్టించారని, సంక్షేమ పథకాలు ఆద్యుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని, వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి సంతకమే ₹2 కిలో బియ్యం పథకంపై పెట్టారని, మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసి బడుగు బలహీన వర్గాల పాలిట దైవమయ్యారని, స్త్రీలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని, ఇలా ఎన్నో పథకాలకు ఆద్యుడు, అన్న చరిత్ర మరువని చరిత్ర అన్న సొంతమని ఈ సందర్భంగా అన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. చూడండి.